హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ లాగ్స్. ఈరోజైతే నేను కోడి లివర్లతో అలాగే మెత్తటి పీసలతో ఇలా చికెన్ వంటలు అయితే చేయబోతున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలా అయితే చేసేసుకోండి. ముందుగా చికెన్ అలాగే కోడి లివర్ని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు కాస్త సాల్ట్, అలాగే వెల్లుల్లి, అలాగే మిరియాలు, అలాగే ఆయిల్ కాస్త, అలాగే చిల్లీ పౌడర్. ఇక మనము ముందుగా శుభ్రం చేసుకున్నాం కదా కోడి లివర్ని, ఒక ప్యాన్ పెట్టేసుకొని మనము ఇక ప్యాన్లో అయితే వేసేసుకోవాలన్నమాట. ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుందన్నమాట ఈ చట్నీ అయితే. కోడి లివర్ని అలాగే చికెన్ పీసెస్ని వేసేసుకొని కాస్త ఆయిల్ వేసుకుంటూ మనము ఇలా బాగా కలిపేసుకోవాలన్నమాట. గ్యాస్ స్లిమ్లో హైలో పెట్టుకుంటూ మనము బాగా వేయించుకోవాలి ఇవైతే పీసెస్ని. ఇక చూడండి, మనకైతే కాస్త అలా కలర్ వచ్చేసాయి కదా. ఇక కాస్త అలా సాల్ట్ కూడా వేసుకొని వేయించుకోండి. ఇక మనకైతే కోడి లివర్లు బాగా వేగిపోయాయి కదా. ఇక గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. ఇవైతే పక్కన పెట్టేయాలి, చల్లారాలన్నమాట. ఇక ఈలోపు మనము మరొక ప్యాన్ పెట్టేసుకొని ఇక గ్యాస్ ఆన్ చేసేసుకొని అలాగే లవంగాలు, మిరియాలు వేసేసి ఇక ఒకసారి బాగా ఇలా వేయించాలన్నమాట. కాస్త అలా చిటపట్లాడేంత వరకు అలా వేయించి ఇక గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఇవి కూడా బాగా చల్లారాలండి. మంచి మంచి వీడియోలు అయితే మన ఛానల్లో రాబోతున్నాయి. ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. అలా అయితేనే మన వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. ఇక మనము ఇలా లవంగాలు, మిరియాలు వేయించుకున్నాం కదా, ఇలా పొడి చేసేసుకోవాలన్నమాట. ఇక మిక్సీ జార్లో ఈ పొడి కూడా వేసేసుకొని ఇక అలాగే వెల్లుల్లి కూడా వేసేసుకొని కాస్త సాల్ట్ కూడా వేసేసుకొని ఇక అలాగే రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేసుకోండి. ఇక ఒకసారి మిక్సీ పట్టించుకోవాలన్నమాట. చూడండి, ఇలా పట్టించుకున్న తర్వాత మనము ముందుగా ఇలా లివర్లు, చికెన్ పీసులు వేయించుకున్నాం కదా, ఇవి కూడా వేసేసుకొని బాగా మనము మిక్సీకి అనేది వేసేసుకోవాలన్నమాట. మిక్సీ ఆఫ్ ఆన్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ వేసేసుకోవాలి. అప్పుడే మనము ఇలా పీసెస్ అనేది బాగా పేస్ట్లా అయిపోతాయి అన్నమాట. ఇలా వేసేసుకోవాలి, ఇలా కలుపుకుంటూ వేసేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి. ఎప్పుడన్నా ఒకసారి ఇలా చేసుకొని తింటే నోటి కమ్మగా టేస్టీగా సూపర్గా ఉంటాయన్నమాట. పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తినవచ్చు. మిక్సీకి అయితే వేసేసుకున్నాం కదా, మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వంటలు చేసేసుకోవచ్చు. నేనైతే ఈ సైజులో అయితే చేసేస్తా ఉన్న వంటలు అయితే. ఓ సైడ్ చేసేస్తా అంటే ఒక సైడ్ తింటా ఉన్నారనమాట పిల్లలైతే. చాలా బాగున్నాయమ్మా, టేస్ట్ సూపర్గా వచ్చాయి అంటా ఉన్నారు. అప్పుడప్పుడు నేనైతే ఇలా చేసి పెడతా ఉంటాను పిల్లలకి, అయితే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు పిల్లలు. ఇక వంటలు అయితే అన్నీ ఇలా చేసేసాను అనమాట. ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.